దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యమందు దినాన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మానవుని యొక్క జీవితము ఎలాగున్నది, ఎలాగుండాలి అనేటువంటి అనేకమైన విషయాల్ని దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. మనం ఆదికాండం నుంచి జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు మానవుల యొక్క జీవితం అంతా కూడా ఎంతో దుర్భరమైనదిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడింది. కారణం ఏంటంటే మానవునికి ఒక అలవాటు అనేది, ఒక మంచి నడవడనేది లేకపోవటం వల్ల అలాగ జరిగిందని దేవుని వాక్యం చెప్తా వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన జీవితం అనేది ఎంతో క్రమంతో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యమందు దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, మనము ఒక మంచి అలవాటు కలిగి ఉండాలి, ఒక వాడుక అనేది కలిగినటువంటి వారంగా మనం ఉండాలని చెప్తున్నాడు. తరచుగా చేసే ఒక కార్యాన్ని వాడుక లేకపోతే అలవాటు అంటారు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూస్తుంటే ఆదికాండంలోనే 4వ అధ్యాయంలో 21వ వచనం మందు దేవుడు మనుషుల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అతని పేరు యూబాలు, అతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే యూబాల్ అనేవాడు సితారా వాయించటము లేకపోతే వాయిద్యాన్ని వాయించటము ప్రారంభించాడట. అది అతని యొక్క వాడుక అలవాటు. అదే ప్రకారము వాటిని వాయించేటువంటి వారి అందరి యొక్క అలవాటుకి మూల పురుషుడు ఎవడాయా అంటే ఈ యొక్క యూబాలు అని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన మనుషుల యొక్క వాడుక ఏంటంటే దేవుని మాట వినకపోవటం అనేది వాళ్ళకి వాడుకైపోయిందని చెప్తా వచ్చాడు. ఇర్మియా 22వ అధ్యాయం 21వ వచనంలో నీ క్షేమ కాలములో నీతో మాట్లాడితేనే కానీ నేను విననని నీ వంటివి నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీకు వాడుక అని చెప్తున్నాడు. మానవుని యొక్క జీవితంలో ఆ వాడుక అనేది, అలవాటు అనేది ఎలాగుందాయా అంటే దేవుని మాట వినకపోవటం. సృష్టి ఆరంభం నుంచి కూడా ఆదాము దేవుని మాట వినలేదు. ఆ తర్వాత వాళ్ళ కుమారుడైన కయ్యూను దేవుని మాటని వినలేదు. ఆ తర్వాత మనం గమనించుకుంటూ వస్తూ ఉంటే అనేక మంది దేవుని మాట వినకుండా పోయారు. దేవుని మాట వినకపోవటం ద్వారా ఏమైందంటే నోవాహు దినాల్లో దేవుని మాటను అందించినప్పుడు ఆ మాట వినలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, నశించిపోయారు జలప్రళయంలో. కనుక దేవుని మాట వినకపోవటం అనేది వాళ్ళకి వాడుకైపోయింది. ఎప్పటి నుంచి అంటే బాల్యము నుంచి కూడాట. బాల్యము నుంచి వారికి దేవుని మాట వినకపోవటము వాడుకైపోయింది. ఈ రోజుల్లో కూడా పిల్లలు కూడా ఎవరు కూడా పెద్దవాళ్ళ మాట వింటలేదు. ఎవరు కూడా సరిగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటని ఆలకించట్లేదు, దానికి గౌరవం ఇవ్వట్లేదు. ఎందుకంటే అది మన పితరులైనటువంటి మూల పురుషులైనటువంటి ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక అతిక్రమం. అది ఆ అతిక్రమం అనేది అప్పటి నుంచి కూడా అందరి మీదకి వచ్చేసింది. కనుక ప్రతి వారు కూడా అదే వాడుకలో దేవుని మాట వినకుండా పోతూ ఉన్నారని దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చింది. కాబట్టి మనం దేవుని మాట వినాలని, దేవుని యొక్క మాట ప్రకారము నడవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయనకు కూడా కొన్ని వాడుకలు ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనకి రాస్తున్నాడు. ఆయనకి కొన్ని అలవాట్లు ఉన్నట్టుగా దేవుని వాక్యం అందు మనకి రాయబడతా వచ్చినాయి. మొట్టమొదట మనం చూస్తూ ఉంటే ప్రభువారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ అలవాటు వాడుక ఏదయ్యా అంటే ఆయన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేవాడు అన్నమాట. లూకాసు వార్తలో 2వ అధ్యాయం మందు 42వ వచనంలో బాలుడుగా ఉన్నప్పుడే ఆయన దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటువంటి ఒక అలవాటు వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్నదని చెప్తున్నాడు అక్కడ. లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనంలో ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమైందంట, వాళ్ళకి ప్రతి ఒక్క పండుగకి, పస్కా పండుగకి, ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆ పండుగల్లో 3 పండుగలకి తప్పనిసరిగా ఇశ్రాయేల్ ఎక్కడున్నప్పుడు కూడా అందులో పాల్గొనాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక ఆ పండుగలో పాల్గొనటానికి
యేసు ప్రభు వారి యొక్క తల్లి మరియా అలాగే యేసోబు వారు వెళ్ళటం అనేది వాళ్ళకి వాడుక కనుక వాళ్ళతో పాటు ఆయనకు కూడా ఆ పండగకి వెళ్ళటం వాడుకని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. బాల్యం నుంచి కూడా పండుగకి వెళ్ళేవాడు అనమాట. అలాగా అది దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం అనేది ఒక వాడుకగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తారన్నమాట. దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది మనం ఎప్పుడూకి అలవాటు చేసుకోవాలి. అలవాటు చేయకపోతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళలేరు. చాలా పర్యాలు మనం గమనిస్తూ ఉంటాం. తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు తల్లి వెళ్తుంది అనుకోండి, పిల్లోడిని వెంటెత్తుకొని రాకపోతే ఏమవుతుందంటే పిల్లోడికి రావాలనిపించదు. లేదు ఆ భర్తని ఎమ్మడిపెట్టి తీసుకొని రాకపోతే అతనికి కూడా వెళ్ళాలనిపించదు. లేకపోతే మగ మనిషి వెళ్తున్నప్పుడు ఆడ మనిషి రాకుండా పోయేటువంటి సందర్భాలు అనేక మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు కుటుంబంతో వారు వెళ్ళారు. మరియమ్మ వెళ్ళింది, యేసోబు వెళ్ళారు. అలాగే యేసు ప్రభు వారు అప్పటికి 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మరి పిల్లవాడుగా ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా తర్వాత ఇంకా పిల్లలు పుట్టారంటే మరియమ్మకి. వారందరూ కూడా కుటుంబంతో వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది. అలాగే మనం హన్నా దగ్గర చూసినప్పుడు కూడా హన్నా, ఎల్కానా, మరి మిల్కా వాళ్ళందరూ కూడా ఏం చేసేవారట, ప్రతి సంవత్సరము దేవుని మందిరానికి షిలోకి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు, వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఆచార ప్రకారం వెళ్ళారు. వాళ్ళ అలవాటు అది ప్రతి సంవత్సరం వెళ్ళటం. కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు కనుక వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ యొక్క సమస్తాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళటం చేశారని జ్ఞాపకం చేస్తున్నమాట. అలాగే ఇక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళటం అనేది ప్రభువారి యొక్క జీవితంలో ఒక వాడుకగా ఉంది. అలాంటి వాడుక లేదా అలవాటు మనం చిన్నతనం నుంచి పిల్లలకి చేయాలి. అలా చేసినప్పుడు వారు కూడా దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉంటారు. అందుకనే పౌలు మనకి ఒక ఉదాహరణగా తిమోతిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తిమోతి వాస్తవానికి తిమోతి ఎవరయ్యా అంటే ఒక యూదురాలికి ఒక యూదులు కానటువంటి రోమీకి జన్మించినటువంటి వాడు. అయితే ఇక్కడ తిమోతి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు పౌలు అంటున్నాడు కదా, నీకు నీ తల్లి అయిన యునోకే దగ్గర నుంచి నీ అవ్వైనటువంటి లోయ దగ్గర నుంచి నీకు ఈ భక్తి అభ్యుందని చెప్తున్నాడు. వాళ్ళు వెళ్తూ పిల్లవాడిని తీసుకెళ్లారు కనుక పిల్లవాడికి కూడా అది అలవాటు అయింది కనుక ఆ పిల్లవాడు పెద్దవాడైనప్పుడు ఒక మంచి సేవకుడుగా చేయబడినటువంటి పరిస్థితి ఆయన జీవితంలో కలిగిందనమాట. అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అలవాటు మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రభువారి యొక్క జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు ఉంది అక్కడ. అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే ప్రభువారికి ఉన్నటువంటి మరొక అలవాటు ఏంటయ్యా అంటే ఆ దినాల్లో సునగోగు దేవాలయం అనేవి ఇశ్రాయేలు ఆరాధించుకోవడానికి కూడుకునే స్థలాలు. ఆ స్థలంలో వాళ్ళు వెళ్ళి కూర్చొని దేవుని ఆరాధించేవారన్నమాట. అది యేసు ప్రభువారు కూడా ఆయన వాడుక చొప్పున అలవాటు చొప్పున అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేసేవాడంటే దేవుని వాక్యాన్ని చదివేవాడని చెప్తున్నాడు. లూకాసు వార్తలోనే 4వ అధ్యాయంలో 16-17 వచనాల్లో యేసు ప్రభువారు ఏం చేశారట, ఆయన పెరిగినటువంటి నజరేతుకి వెళ్ళాడు. అందుకని ఆయనకి ఏమని పేరు, నజరేతు వాడు. సునగోగు ఉంది అంటే యూదులు ఆరాధించుకోవడానికి కలుసుకునే ఒక స్థలము, పవిత్రమైన స్థలము. ఆ స్థలములోకి వెళ్ళినప్పుడల్లా ఏం చేసేవాడంటే దేవుని వాక్యాన్ని చదివేవాడు. అది ఆయనకు వాడుక. ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఏం చేశారట, చదవటానికి నిలబడంగానే యెషయా గ్రంథపు ఆ చుట్టని ఆయనకి ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకొని ఇలాగ తెరవంగానే ఏమొచ్చిందట, యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఆ గొప్ప మాటలు వచ్చినాయి. యేసు ప్రభువారి కొరకు రాయబడినటువంటి మాటలు వచ్చినాయి అన్నమాట. ఆ మాటలు చదివాడు. ఎందుకంటే ఆయన వాడుక చొప్పున దాన్ని తీశాడు. ఆయనకి చదవటం అనేది ఒక వాడుక. మనం కూడా దేవుని వాక్యాన్ని చదవాలనేటువంటి ఒక అలవాటు చేసుకోవాలి, వాడుక చేసుకోవాలి. చాలామందికి దేవుని వాక్యం చదవటం అనేది అలవాటు ఉండదు. అందువలన మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని చదివేటువంటి ఒక అలవాటు వాడుకను మనం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం అనేది మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. దేవుని వాక్యం అనేది మనల్ని భద్రపరిచేదిగా ఉంటుంది. దేవుని వాక్యం మన జీవితాలకు కావాల్సినటువంటి ఆ మేలు ఆశీర్వాదాలు అనుగ్రహించేదిగా ఉంటుందని దేవుని వాక్యంలో మనకి రాయబడతా వచ్చింది. అలాగే మనం కీర్తన గ్రంథంలో కూడా గమనించినప్పుడు ఆ వాక్యాన్ని దివారాత్రములు ధ్యానం చేయాలని మొదటి కీర్తనలో 2వ వచనంలో
మనకు రాస్తా ఉన్నాడు. చూడవా, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకట? దాన్ని ధ్యానించినట్లయితే దివారాత్రాలు ఏమవుద్దట? ఆ కింద అంటున్నాడు కదా, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని ఇక్కడ రాస్తా వచ్చాడనమాట. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో తీసుకున్నప్పుడు అది మన జీవితాల్లో ఫలింపునిచ్చేదిగా ఉంటుంది. అది మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అది మన జీవితాల్లో కాపాడటానికి అనుకూలమైనదిగా ఉంటుంది. అది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ వాక్యం అనేది మనకి త్రోవ చూపించేదిగా ఉంటుందని అదే కీర్తనలో మనకి, అంటే కీర్తన గ్రంథంలోనే 119లో 105వ వచనంలో మనకి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకది వెలుగై ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని చదివేటువంటి ఒక అలవాటు వాడుక మనం కూడా చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నమాట. ప్రభు వారి యొక్క జీవితంలో వాక్యము చదవటం అనేది ఒక వాడుక. కొంతమందికి దేవుని సన్నిధికి వెళ్తాం వాడుకుంటుంది, అలవాటు ఉంటుంది. వెళ్తారు, కూర్చుంటారు, వచ్చేస్తూ ఉంటారు, వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని వారు ధ్యానం చేయరని చెప్తున్నాడు. కాబట్టి మనము ధ్యానం చేయాలి, చదవాలి. దాని ద్వారా మనము ఆత్మశక్తిని మనం పొందగలుగుతాము. ఎంత వాక్యాన్ని చదవగలిగితే అంత దైవ సంబంధమైనటువంటి ఆ బలము, శక్తి మనం పొందగలుగుతామని చెప్తున్నాడు. కారణం ఏంటంటే 119వ కీర్తనలోనే 25వ వచనంలో అలాగే 50వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు, నా యొక్క ప్రాణము మరి ఆ నీరు గారి మంటినెత్తకుండా ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించానని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మన ప్రాణము నీరు గారిపోయిందట, అది మంటిని ఎత్తుకుపోతూ ఉంది. అలాంటి సమయాల్లో మనకేం కావాలంటే బలం కావాలి. నా ప్రాణములో నీ వాక్యము త్రాణ పుట్టించునని చెప్తూ ఉంటాడు. అలాగా త్రాణ కలగాలంటే దేవుని యొక్క వాక్యం అనేది మన జీవితాల్లో ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. శోధన కలిగినప్పుడు ప్రభువారు దేవుని వాక్యాన్ని వాడాడు. సాతాను శోధించినప్పుడు దేవుని వాక్యం చేత సాతాను యొక్క ఆ యొక్క శోధనని ఆయన జయించాడు. అందుకనే మనము కూడా దేవుని వాక్యము చదవటం అనే ఒక అలవాటుని వాడుకుని మనం చేసుకోవాలి. అప్పుడు మనం భద్రపరచబడతామని దేవుడి వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాం అన్నమాట. మరొక వాడుక అలవాటు ప్రభు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన నిత్యము కూడా ఏం చేసావంటే ప్రార్థన చేసేవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనంలో ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయనను వెంబడించిరి అని రాస్తున్నాడు. ఎంత వెళ్ళారని రాస్తున్నాడు. ఎందుకు ఆయన వాడుక ఏంటయ్యా అంటే ఆ తోటలోనికి వెళ్ళటం అనేది ఆయన వాడుక. ఎందుకు తోటలోకి వెళ్తాం? చాలామంది తోటలకు ఎందుకు వెళ్తారు? సరదా గడపడానికి వెళ్తారు కదా, లేదంటే ఏదన్నా ఆ తోటలో ఉన్నటువంటి వాటిని తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. కానీ ప్రభువారి యొక్క వాడుక అలవాటు ఏదయ్యా అంటే ఆ గచ్చమనే తోటలోనికి వెళ్ళేవాడు. అక్కడ ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ప్రభువు అక్కడ గచ్చమనే తోటలో ఆయన ప్రార్థించేవాడు. ఎందుకంటే ఆ ప్రార్థన అనేది ఆయనకి శక్తినిచ్చేది, ప్రార్థన అనేది బలపరిచేది, ప్రార్థన అనేది మన జీవితాల్లో మనల్ని ప్రతి ఒక్క సమస్య నుంచి ఎదుర్కోవడానికి కావాల్సిన ఆ శక్తిని మనకి ఇచ్చేదన్నమాట. కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. ఆయన వాడుకు చొప్పున ఆయన గచ్చమైన తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా ఆయన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదిరించాడు. ఎన్నో ఆ యొక్క బలాన్ని, ఎంతో బలాన్ని ఆయన పొందినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కనుక మనము కూడా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మనకి శక్తినిచ్చేదిగా ఉంటుంది. ఆ ప్రార్థన మనము చేస్తూ మనం అలవాటు చేసుకోవాలి కదా. ప్రార్థన చేయటం కూడా అలవాటు చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తూ ఉంటే ప్రార్థన అనేది ఎప్పుడు మొదలైంది తెలుసా? ఎనోష్ అనే అతని ద్వారా యెహోవా నామములో ప్రార్థన చేయటము ప్రారంభమైనని ఆదికాండం 4వ అధ్యాయం జ్ఞాపకం చేస్తారు. ఎనోష్ అనే వ్యక్తి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన చేశాడు యెహోవా నామములో.
అప్పటి నుంచి ప్రార్థన చేయటం అనేది అందరికీ కూడా అలవాటు చేయబడింది, వాడుక చేయబడింది. దేవుని లేఖనాల్లో బైబిల్ గ్రంథమందు భక్తులు ఎంతోమంది ప్రార్థన చేశారు. యాకోబు ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు. ఇలాగా అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. వారు ఏలియా ప్రార్థించాడు, ఎలీషా ప్రార్థించాడు. వారు ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగినాయి, సమస్యలు తీరినాయి. వాళ్ళకు వచ్చిన ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించబడ్డాయి. ఎందుకంటే ప్రార్థన సమస్తమైనటువంటి సమస్యలకి పరిష్కారం ఇచ్చేది. ప్రార్థన అనేది సమస్తాన్ని కూడా జయించేది. అందుకని యేసు ప్రభువు కూడా శిష్యులకి మిగిలినటువంటి వారందరూ కూడా ఏం చెప్పారంటే, అక్కడే 22వ అధ్యాయంలోనే 47వ వచనం మనం చూస్తూ ఉంటాం. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పానని చెప్తాడు. ఏమన్నాడు? ప్రభువారు ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేశారు. అక్కడ ముమ్మారు చివరి దినాల్లో ఆయన సిలువకు అప్పగించబడే ముందు ఆయన గచ్చమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించాడు. ఎంతగా ప్రార్థించాడు అంటే ఆయన రక్తము చెమట బిందువుల్లాగా నేల మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతగా వేదంతో కూడిన ప్రార్థన ఆయన చేశాడు. ఆ ప్రార్థన చేసి ఆయన ముమ్మారు వచ్చి చూసినప్పుడు శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఆ చివరికి ఏం చెప్పాయంటే, ఇదిగో లోక అధిపతి వచ్చేసాడు, ఇక మీరు లెగమని చెప్తూ వాళ్ళతో చెప్తున్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పారు. శోధనలో ప్రవేశించకున్నట్టుగా ప్రార్థన చేయండి. ఎందుకంటే శోధన వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. శోధనలో ప్రార్థన మన జీవితాలు ఏం చేస్తుంటుంది? మనకి విడుదలనిచ్చేదిగా ఉంటుంది, మనకి సహాయం చేసేదిగా ఉంటుంది, మనకి శక్తినిచ్చేదిగా ఉంటుంది. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో మనకు రాస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. అది దేవుని యొక్క టెలిఫోన్ నెంబర్ అంటూ ఉంటారు చాలామంది. అదేంటయ్యా అంటే, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చిందని చెప్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే మొర్ర పెడితే దేవుడు సమాధానం ఇచ్చేవాడు. ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు కనుక ఆయనకి మనం మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి, ఆయనకి మనం విన్నవించుకోవాలి. మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేశాడు, సమస్యల్ని పరిష్కారం చేశాడు. పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు ఏం చేశాడు? చెరసాల్లో కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకంటే 16 మంది కాపలా ఉన్నారు, 3 గేట్లు ఉన్నాయి, 3 గేట్లు లోపల బంధించబడ్డాడు, 16 మంది కాపలా ఉన్నారు. అయితే సంఘం అంతా ఏం చేస్తుందట? మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసిందట. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ ప్రార్థన ఆలకించి ఆ యొక్క పేతురును చెరలో నుంచి విడిపించి బయట తెచ్చేశాడు. కారణం ఏంటంటే ప్రార్థనా శక్తి అని చెప్తున్నాడు. ఏలియా ప్రార్థించాడు. ఏలియా గురించి యాకోబులో రాస్తూ ఉంటాడు. ఏలియా కూడా మన వంటి మనుష్య స్వభావం కలిగిన వాడే, కానీ ఏలియా ప్రార్థించగా ఆ శక్తితో ఆకాశములు మూయబడ్డాయి, ఆకాశములు మూయబడిపోయినాయి. 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడింది. మరలా ప్రార్థించగా దేవుడు సమృద్ధి అయిన వర్షాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. అలాగే భక్తులు ప్రార్థించారు. మోషే ప్రార్థన చేశాడు. ఏమైంది? ఎర్ర సముద్రము పాయలుగా చేయబడిపోయింది. మోషే ప్రార్థించాడు, మన్నా కురిపించబడింది, బండలోంచి నీళ్ళు వచ్చినాయి. యెహోషువ ప్రార్థన చేశాడు, ఇంకా అద్భుతం జరిగింది. ఏంటది? సూర్యుడు చంద్రుడు గిబియోనులో అయ్యా లోయలో ఆగిపోయారు. వాళ్ళు ఒక దినమంతా కూడా దాదాపుగా నిలిచిపోయారట. ఒక దినమంతా కూడా సూర్యుడు చంద్రుడు గిబియోనులో అయ్యా లోయలో ఆగిపోయారట. అది ఎలా జరిగిందా అంటే ప్రార్థన గొప్ప బలము కలిగింది, ప్రార్థన గొప్ప శక్తి కలిగింది. ప్రభువు చేసిన ప్రతి అద్భుతంలో కూడా ఆయన ముందుగా ప్రార్థన చేశాడు. అందుకనే అది ప్రార్థన చేయటం అనేది ఆయనకు వాడుక, ఆయనకు అలవాటు. ప్రతిదానికి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయటం వల్ల దేవుని కార్యాలు మనం చూస్తాం. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు.
అవి విస్తారం చేయబడ్డాయి. మన జీవితాల్లో ఆ అలవాటు చేసుకోవాలి, వాడుక చేసుకోవాలి. మా అమ్మ చేస్తాడండి ప్రార్థన అంటారు కొంతమంది, మా నాన్న చేస్తాడండి ప్రార్థన అంటారు కొంతమంది. అమ్మ చేసే ప్రార్థన, నాన్న చేసే ప్రార్థన మనకి రాదు అన్నిసార్లు కూడా. చిన్న కాపుదలు ఇస్తుంది, కానీ ఆ ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మనకు కావలసిన ఆ ఆశీర్వాదం రాదు. మనం కూడా ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. అందుకనే భక్తి అనేది ఎవడికి వాడు సాధన చేసుకోవాలని చెప్పాడు పౌలు గారు. కనుక ప్రార్థన అనేది గొప్ప బలాన్ని ఇచ్చేది, గొప్ప శక్తినిచ్చేది, ప్రతి సమస్యను తీర్చేది. అది ప్రభువారు భూలోకంలో ఉన్నంత కాలం 33.5 సంవత్సరాలు ఆయన నిత్యము ప్రార్థన చేసేవాడు. ఇంకా మనం గమనిస్తూ ఉంటే దేవుని వాక్యం అంట కదా, ఆయన పగలు దేవాలయములోను, రాత్రి పగలు బోధించడానికి దేవాలయానికి వెళ్ళేవాడట, రాత్రి ప్రార్థించడానికి ఒలీవ తోటకి వెళ్ళేవాడట, గచ్చమనే తోటకి వెళ్ళేవాడట. రాత్రంతా కూడా గచ్చమనే తోటలో గడిపాడు ప్రార్థనలో ఆయన. అందుకొరకే ఆయన వాడుక చొప్పున తోటకి వెళ్ళాడు. కాబట్టే ఆ యొక్క ఇస్కరియోతు యోధా అనేవాడు ప్రభువుని అప్పగించడానికి ఒక ఆనవాలు చెప్పాడు పెద్దలకు. ఏమని, ఆయన వెళ్ళే చోటు నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఆయన అప్పగిస్తాను, నాతో పాటు మీరు కూడా రండి తీసుకెళ్ళి నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయనే మీరు పట్టుకోమని చెప్పాడు. వాడుక చొప్పున అక్కడికి వెళ్తాడు కనుక అక్కడ చిక్కాడు. చాలామందికి అనేకమైన వాడుకలు ఉంటాయి. ఆ వాడుకలు మరి కొన్నిసార్లు మనకి ఇబ్బంది కలిగించేగా ఉంటాయి. కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది వాడుకుంటే ఆశీర్వాదం వస్తుంది. దేవుని సన్నిధిలో వాక్యం చదవటం అనేది ఉంటే మనం కాపాడబడతాము, బలపరచబడతాం, భద్రపరచబడతాము. అలాగే ప్రార్థన చేయటం అనేది అలవాటు వాడుకగా ఉంటే ఆ ప్రార్థన మన శోధనలన్నింటిలో నుంచి మనల్ని కాపాడేదిగా ఉంటుంది. మనకు వచ్చిన ఇరుకులన్నింటిలోంచి తప్పించి మన జీవితాల్లో మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. అలాగే మరొక అలవాటు వాడుక ప్రభు యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. అదేంటయా అంటే, ఇక్కడ మార్కు సువార్తలో 10వ అధ్యాయం ముందు 1వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అక్కడి నుంచి లేచి యోదయ ప్రాంతమునకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచూ ఉండెను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువారిలో ఉన్నటువంటి వాడుక ఏంటంట, బోధించటం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ జనసమూహాలు ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. ఆయన భూమి మీద ఉన్నంతసేపు 3.5 సంవత్సరాలు ఏం చేశాడు, బోధించాడు. ఏం బోధించాడు? పరలోకపు సువార్తను బోధించాడు, రక్షణ సువార్తను బోధించాడు, దేవుని యొక్క కార్యాలను ఆయన బోధించాడు. ఆ బోధ అనేది ఏదయ్యా అంటే పరలోక సంబంధమైనటువంటి రాజ్య సువార్తను ప్రకటించాడు అన్నాడు. పరలోక సంబంధమైన రాజ్య సువార్తను ప్రకటించాడు ఆయన. ఆయన బోధించాడు, ప్రకటించాడు, అనేక మందికి ఆయన చెప్పాడు. వార్తల్లో గమనించినప్పుడు 3 రోజులు జన సమూహాలు అక్కడి నుంచి కదలలేదు. కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే 3 దినాలు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు జనులు కదలకుండా అలాగే ఉండిపోయారు. వారు ఏమి తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా ఆలోచన లేకుండా ప్రభు బోధ వింటూ ఉన్నారు. ఎందుకంటే ఆ బోధ ఆశీర్వాదం తీసుకొని వస్తుంది. ఆ బోధ వారి జీవితాల్లో భూ సంబంధమైన అవసరాలు మాత్రమే కాదు, కానీ దానికంటే కూడా గొప్పదైనటువంటి పరలోకపు ప్రాప్తిని అనుగ్రహించే ఆ గొప్ప బోధని. కనుక జనసమూహాలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఆయన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచూ ఉండెను అని ఇక్కడ రాస్తున్నాడు. బోధించేటువంటి ఒక అలవాటు, వాడుక ప్రభు వారి జీవితంలో ఉంది. ఆయన ఏం చెప్పాడు, హితవత్సరమును ప్రకటించుటకు నన్ను పంపబడ్డెను అని చెప్పాడు. హితవత్సరాన్ని ప్రకటించడానికి, నలిగిన వారిని లేవనెత్తడానికి, గుడ్డివారికి చూపును, కుంటివారికి కాళ్ళనివ్వటానికి, మరి బంధకాల్లో ఉన్నవారికి విడుదల కలుగు చేయటానికి, అలాగే నశించే వారిని రక్షించడానికి నేను లోకంలోకి పంపబడ్డాను అని
ఆయన ప్రకటన చేస్తూ అనేకులకు రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంది అంట. ఆ రాజ్య సువార్తను ప్రకటించడం అనేది కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధన వచ్చింది. 96వ కీర్తనలో మనం గమనిస్తూ ఉంటాం. అక్కడ 2వ వచనంలో యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి అని చెప్తున్నాడు. అనుదినము కూడా ఆయన రక్షణ సువార్తను అనుజనులకి ప్రకటించాలట. ఎందుకయ్యా అంటే దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలి. కారణం ఏంటి? ఆదాము పాపం వల్ల దేవుడు సృజించినటువంటి సమస్త లోకము సాతాను యొక్క బంధాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందులో నుంచి మరలా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయాలి. సాతాను బంధాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఏం చేయాలంటే విడిపించి దేవుని రాజ్య సంబంధులుగా చేయాలి. అందుకనే ప్రభు చెప్పిందండి, ఆయన చదివిన మాటలో ఏముంది అక్కడ యెషయా గ్రంథంలో, బంధకములో ఉన్నవారిని విడిపించటానికి, బంధకాల్లో ఉన్నవారిని విడిపించటానికి, సాతాను బంధకాల్లో, రోగం బంధకాల్లో, ఇబ్బందుల బంధకాల్లో, పాపం బంధకాల్లో, మరణం యొక్క బంధకాల్లో, ఇలాగ అనేకమైన బంధకాల్లో ఉన్నారు కనుక అందులోంచి విడిపించాలి. అది విడిపించాలంటే ఏం కావాలి? దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాలి. మీరు అనుకోవచ్చు, వాక్యం చెప్పాలంటే సువార్త చెప్పడం పాస్టర్ గారి పని, మనకెందుకని కదా. వాక్యం చెప్పడం, సువార్త చెప్పడం పాస్టర్ గారి పని మాత్రమే కాదు. ఎందుకంటే ఆ పని ప్రతి దేవుని పిల్లలకి అప్పగించాడు దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్య సువార్తని ప్రకటన చేయాలి. మీరు ఎక్కడికో వెళ్ళి ఈదుల్లో నిలబడి మైకి తీసుకొని చెప్పాల్సిన పని లేదు. మీరున్న దగ్గర మీ పక్కోళ్ళకి దేవుని వాక్యం చెప్పాలి. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, దేవుడు ఇదిగో నరకంలో ఉంచి నన్ను విడిపించాడని చెప్పి మన పక్కోళ్ళకి మనం సువార్త చెప్పాలట. అందుకనే దేవుని సన్నిధిలో మనం గమనించినప్పుడు ఆయన అందరికి కూడా ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చివరి వచనంలో జ్ఞాపకం చేస్తారు కదా, మీరు అందరూ కూడా వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని అప్పగించాడు. అక్కడ ఉన్న అందరూ ఎంతమంది ఉన్నారు తెలుసు? అక్కడ సుమారుగా 500 మంది ఉన్నారట. ప్రభు వారు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కొండ దగ్గర 500 మంది ఉన్నారు. వారందరితో చెప్తున్నాడు, మీరందరూ వెళ్ళి లోకమందును భూమి మీదందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రభు వారు ఇచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞ ఏదయ్యా అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. నాకెందుకు వచ్చిందండి సువార్త? ఇప్పుడు సువార్త పోతే తంతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. ఈ బాధ అంతా ఎందుకు? ఎక్కడో కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుంటా ఉండొచ్చు మనం, నిజమే కదా. అయితే అలాగా ప్రార్థన చేసుకుంటా మనం ఉన్నా సరే దేవుని వార్తను మనం ప్రకటించాలి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచు ఉన్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఏమన్నాడు ఇక్కడ? సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క ప్రకటన మనం చేయాలి. ఆ యొక్క ప్రకటన మనం చేసినప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం, మేలు కలుగుతుంది. ఎందుకంటే ఎందరైతే ఇతరులను దేవుని వైపు నడిపించగలుగుతారో వారందరూ కూడా ఆకాశమందు ప్రకాశించే జ్యోతుల్లాగా ఉంటారని దానియేలు గ్రంథంలో రాశారు.
అలాగే మరి పౌలు గారి యొక్క జీవితంలో కూడా మనం గమనించినప్పుడు ఆయన అనేక మందికి ఆయన సువార్తను ప్రకటించాడు. ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తున్నాడు. అది చెయ్యకపోతే నాకు శ్రమ. యేసుక్రీస్తు వారు వచ్చింది దేనికయ్యా అంటే, ఆయనకున్న వాడుక అలవాటు ఏదయ్యా అంటే పరలోక సంబంధమైన రాజ్య వార్తను సువార్తను ప్రకటించటము. ఆయన వాడుక చొప్పున ప్రకటించుకుంటా వెళ్ళాడు. ఎంతమంది వచ్చినా ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. ఒక్కడికి ప్రకటించాడు, 100 మందికి 1000 మందికి ప్రకటించాడు ఆయన. కనుక ఆ వాడుక అనేది మన జీవితాల్లో మనలను ఆశీర్వాదకరంగా చేసేదిగా ఉంటుంది. ఆ అలవాటు అనేది మన జీవితాల్లో మనము దేవుని రాజ్యంలో గొప్ప మరి ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఉండగలిగే ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి లోక సంబంధమైన వాడుకలు, లోకంలో ఉన్నటువంటి ఆ వాడుకలు మనం కలిగి ఉండకుండా ప్రభువుకు కలిగిన వాడుక అలవాటు మనం కలిగి ఉండాలి. లోకంలో ఉన్నటువంటి వాడుకేంది, బాల్యం నుంచి కూడా దేవుని మాట వినకపోవటం అనేది వాళ్ళకు వాడుకట. బాల్యం నుంచి దేవుని మాట వినకపోవటం వాడుకైపోయింది వాళ్ళకి. దేవుడు చెప్తున్నా వినరు, దేవుడు చెప్తున్నా ఆలకించరు, లెక్క చేయకుండా ఉంటారు. కాబట్టి వారందరూ కూడా నశించిపోయారు. కానీ ప్రభువుకు ఉన్నటువంటి వాడుకల్లో ఒకటి దేవుని మందిరానికి వెళ్ళటం అనేది, దేవుని యొక్క వాక్యం చదవటం అనేది, దేవుని సన్నిధిలో ప్రార్థించటం అనేది, దేవుని రాజ్య సంబంధమైన సువార్తను ప్రకటించడం అనేది ప్రభువుకు ఉన్నటువంటి వాడుకలు. అయితే మనకు ఎలాంటి వాడుకలు ఉన్నాయో ఎవరికి వాళ్ళకి తెలుసు కదా. మన వాడుక, మన అలవాట్లు మనకు తెలుసు. కానీ ప్రభు చెప్తున్నాడు, మన అలవాట్లు చొప్పున అయితే మనము దేవుని యొక్క సంబంధులుగా జీవించలేము, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. కాబట్టి మనము ఏం చేయాలి అంటే ప్రభువు కంటే క్రీస్తు యేసుకున్నటువంటి ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండని పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో జ్ఞాపకం చేశారు. ఆయన కలిగిన మనస్సుని మనం కలిగి ఉండాలంటే ఆయనలాగా మనం దేవుని మందిరానికి వెళ్ళగలిగే వాడుక అలవాటు కలిగి, అలాగే వాక్యము చదువుతూ ఉండాలి. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. దాన్ని చదువుతున్నప్పుడట కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉందని దావీదు చెప్తూ ఉంటాడు. దాన్ని చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తుండాలి. ఆ తర్వాత ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన శోధనలో నుంచి మనల్ని తప్పించేదిగా ఉంటుంది. ఆ తర్వాత సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో జ్యోతుల్లాగా వెలిగేటువంటి ప్రకాశం దేవుడిస్తాడు. ఆకాశమందు జ్యోతుల్లాగా మరి నక్షత్రాల్లాగా మనం కనపడటానికి ఆ గొప్ప బాధ్యతను దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి కృప మనం కూడా పొందిన వారమై దేవుని పిల్లలంగా మనకెందుకు వచ్చిందండి, ఎవరో చేసుకుంటారులే, మనకెందుకు ఈ బాధ అంతా, ఈ శ్రమ అంతా, మనకెందుకు ఈ కష్టం అనుకొని మనము ఇదిగో అందరితో పాటు కలిసిపోతే బాగుంటుందిలే, ఏముందిలే అనుకుంటే మరి ఒక దినాన మన జీవితాల్లో ఇబ్బంది పడే పరిస్థితి రాబోతూ ఉంది. కారణం ఏంటంటే దేవుని రాకడా సూచనలు ప్రారంభమైంది. కనుక మనము కూడా దేవుని పిల్లలముగా ఈ లోక సంబంధమైనటువంటి వాడుక అలవాట్లు కాకుండా దేవునికి కలిగినటువంటి ఆ వాడుక అలవాటు మనం కలిగినటువంటి వారమై ప్రభువుతో మనం జీవించినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఆయనతో పాటు నిత్యమైన రాజ్యంలో ప్రవేశించి జీవించే అవకాశం దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ప్రభా ఆ కృపను మాకు దయచేయమని తల వంచి ప్రార్థన చేసుకుందాం.